అమ్మని అమ్మ ఇన్ని టనల్స్ ఏంట్రా, థర్డ్ టనల్ ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయినాం అఫీషియల్గా. ఏంటిది ఫస్ట్ టోల్ గేటా? ఓ ఓ ఓ ఓ ఓ ఓ. Guys, what's up? Welcome back to my channel. This is Sai from Malayala. So, welcome to day 2 live from Pathankot, Punjab. సో ఇవాళ అయితే మనము జమ్మూ కాశ్మీర్ అయితే ఎంటర్ అయిపోతాం. సో మనకి శ్రీనగర్ వచ్చేసి 406 కిలోమీటర్స్ ఉంది. బట్ ఆన్ ద వేలో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 9 o'clockకి బజాజ్ షోరూమ్స్ ఓపెన్ అవుతాయి. నిన్న సండే కాబట్టి అన్ని సర్వీస్ సెంటర్స్ క్లోజ్ ఉన్నాయి. గుర్గావ్లో అయితే సండే కూడా వర్క్ చేస్తారు, ట్యూస్డే హాలిడే పెట్టుకుంటారు వాళ్ళు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జమ్మూలో బజాజ్ షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటర్ కూడా ఉంది, అక్కడ చేపించేస్తా. ఇంకా యూజువల్గా జమ్మూ రాకముందే ఒక రైట్ టర్న్ తీసుకుంటే మనమైతే లైక్ శ్రీనగర్ సైడ్ వెళ్ళిపోతాం. బట్ ఇవాళ ఇంకా జమ్మూ కూడా చూసినట్టు ఉంటుంది. సో జమ్మూ సిటీ లోపలికి వెళ్ళి సో సర్వీస్ సెంటర్లో వర్క్ చేపించేసుకుంటే అయిపోతుంది. మనకి ఇక్కడ నుంచి జమ్మూ 100 kilometers. సో మనం 7కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ 6:05 అవుతుంది, మార్నింగ్ 6:10 అవుతుంది. ఇంకో 50 minutesలో స్టార్ట్ అవ్వాలి. మనం 7 స్టార్ట్ అయినా 2 hours 30 minutes పట్టినా కూడా 100 kilometersకి మనం 9:30, 10 కల్లా అక్కడ ఉంటాం. పర్ఫెక్ట్ టైమింగ్. అదే టైంలో స్టోర్ ఓపెన్ చేస్తారు, సర్వీస్ సెంటర్ కూడా ఓపెన్ అయిపోద్ది. సో మనం చెకప్ చేసుకొని తొందరగా సో అక్కడ నుంచి అటు శ్రీనగర్ వెళ్ళిపోవచ్చు. రైట్, అదన్నమాట ప్లాన్. ఓకే, ఎవ్రీ 500 kilometers అయితే మనం చైన్ క్లీన్ చేసుకుంటే చైన్ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. సెవెన్ 42 అవుతుంది టైమ్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసా, అంటే ఫోర్స్ కాంప్లిమెంటరీ ఇంక్లూడ్. సో బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చా. సో అండ్ చాయ్ కూడా చెప్పా. సో బ్రెడ్ ఆమ్లెట్ చాయ్ తాగేసి వెళ్ళిపోదాం. బైక్ మీద లగేజ్ అంతా మౌంట్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇవాళ ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి జమ్మూ. జమ్మూలో బజాజ్ షోరూమ్. దేవతలందరూ తాత అందరు నన్ను క్షేమంగా తీసుకెళ్ళండి. పఠాన్కోట్ నుంచి అయితే అరౌండ్ 8-10కి బయలుదేరుతున్నాం. సో యాక్చువల్ ప్లాన్ 7 o'clock వెళ్ళాలి, బట్ 8-10 అయింది ఆల్మోస్ట్ టైము. ఇట్స్ ఓకే. చూడండి, నాకు తెలిసి పంజాబ్లో ఇది కామన్ అనుకుంటా. లైక్ రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. నిన్న వచ్చిన రూట్కి వెళ్ళుంటే డైరెక్ట్ NH-44 ఎక్కించేది. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే నేను చేసిన పని అట్లా వెళ్ళకుండా ఇటుదికి రావడం. సో ఇది బేసిక్గా ఊర్లలో నుంచి తీసుకెళ్తుంది, ఇక్కడ నుంచి మనకి హైవే కనెక్ట్ చేస్తుంది. సో నాకైతే ప్రాపర్ పంజాబ్ రూరల్ ఏరియాస్ నుంచి రైడ్ చేసిన ఫీల్ అయితే మజా వస్తుంది. యాక్చువల్గా చాలా బాగుంది. చూడండి ఒకసారి, చల్లగా ఉంది. ఆఫ్కోర్స్ ఎండ ఉన్నా కూడా అసలు ఎండ ప్రభావమే లేదు. నీట్గా చల్లగా ఉంది, మంచిగా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అసలు ప్రాపర్గా ఉంది. రోడ్ కూడా కొంచెం బెటరే, మరీ గలీజ్గా అయితే లేదు. కొంచెం ప్యాచెస్ ఉన్నాయి అక్కడక్కడ, బట్ ఇట్స్ ఓకే. టిక్ ఆల్మోస్ట్ ఒక 4.7 kilometers తర్వాత మనం NH-44 మీదకి ఎక్కేస్తాం. సో అది మళ్ళీ నిన్నటి రోడ్ అనమాట. NH-44 మీదకి అయితే జాయిన్ అయిపోతున్నాం. చూసుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 10 kilometers తర్వాత అయితే మనం NH-44 మీదకి తీసుకొచ్చేసింది. సూపర్ రా అబ్బాయి, అది చూడండి అబ్బా ముందట. నిన్న ఇదే చెప్తున్నా మీకు, ఈ పక్కకు ట్రైన్ లైన్ నిన్న మనకు జలంధర్ నుంచి ఆల్మోస్ట్ అట్లా పక్కకే రోడ్ పక్కకే వచ్చేసింది. అది జమ్మూ తావి వరకు ఉంటుంది. ఇదే రివర్ రవి కాదు, చెప్పు పుచ్చుకునే రవి కాదు, రవి. ఓకే,
సో బేసిక్గా మనం పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అది క్రాస్ చేసాం కదా కర్తార్పూర్ కారిడార్కి. సో అక్కడ కూడా ఇదే రివర్ అనమాట. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ ఇండియా ఉండే అనమాట. సో సేమ్ అదే రివర్ అనమాట ఇదంతా. సో అఫీషియల్లీ వీఆర్ ఎంటరింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఐ బిలీవ్, అంతే అనుకుంటున్నా మోస్ట్లీ. ఎస్ వీఆర్ ఎంటరింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎలా వెళ్ళడం రా? ఓకే. సో ఇట్లా అంట. సో చూడొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంది. నాకు తెలిసి ఇది బార్డర్. లెట్స్ స్టాప్ ద జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయినాం అఫీషియల్గా. సో చెక్ పోస్ట్ అనమాట, బార్డర్ చెక్ పోస్ట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఈయనకి థ్యాంక్ యూ చెప్దాం, రూట్ చెప్పాడు. చలో, నేను అటుదిక్కి వెళ్తుంటే అటు కాదు ఇటు అని చెప్పాడు. సో అందుకే అనమాట థ్యాంక్ యూ చెప్పేసా. అబ్బా ఎండ ఆపోజిట్లో వస్తుంది, అసలు మ్యాప్స్ కొంచెం కూడా కనిపించట్లే. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంది. ఏంటిది ఫస్ట్ టోల్ గేటా? స్లో చరణ్. ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ టుడేస్ రైడ్ అండ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అమర్నాథ్ యాత్ర జరుగుతుంది కదా, నాకు తెలిసి వీళ్ళంతా వాళ్ళే. సో ఆర్మీ వెహికల్స్ వచ్చిన ప్రతిసారి ఐ హ్యావ్ టు సెల్యూట్. ఎందుకంటే ఇవాళ నేను ఇంత మంచిగా రైడ్ చేస్తున్నా అంటే వాళ్ళే కారణం. ఇంత ప్రశాంతంగా ఉంది అంటే, లేకపోతే చాలా కష్టం. కోర్స్ ఇది అందరూ చెప్తూనే ఉంటారు, బట్ ఇట్స్ ట్రూ. నిజంగా చెప్తున్నా, ఇట్స్ ట్రూ. పెట్రోల్ బంక్స్ అయితే చాలానే ఉన్నాయి. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి జమ్మూ వరకు కూడా అయితే ఉంటాయి, జమ్మూ శ్రీనగర్ వరకు ఉంటాయి ఈజీగా. శ్రీనగర్ తర్వాతనే కొంచెం ఇబ్బంది. సో చూడాలి. నా ట్యాంక్ అయితే ఆల్మోస్ట్ 250-300 కిలోమీటర్స్ ఇస్తుంది. సో ఆ లెక్కతో చూసుకొని నేను ఇంకా ఎప్పటికప్పుడు ఫిల్ చేయించుకొని ఉండాలన్నమాట. ఇంకా ట్రిక్ చెప్తా చూడండి. ఎప్పుడైనా మీరు రైడ్ చేస్తే ఎయిదర్ ఇదే సెంటర్ లైన్కి ఇటు పక్కకనే రైడ్ చేయండి, లేకపోతే ఇటు పక్కకనే రైడ్ చేయండి. ఒకవేళ ఆటోమేటిక్గా లైక్ నార్మల్గా ఇండియాలో అలవాటు ఏంటంటే ఆ డివైడర్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తారు ఇటు. సో అట్లా వచ్చినప్పుడు మీకు కొంచెం లైక్ మేనేజ్ చేయడానికి 1 hour చేయడానికి లైక్ టైం ఉంటుంది. మీరు మొరీ ఎడ్జ్గా అటు వేయరు అనుకోండి, ఎవరైనా టప్పని వచ్చారు అనుకోండి డైరెక్ట్ తాకుతుంది. సో కొంతమంది చూసి వస్తారు, కొంతమంది చూడకుండా వస్తారు. సో అప్పుడైతే ఇబ్బంది అవుతుంది. సో దట్స్ హౌ ఇట్స్ సింగిల్ రూట్ అనుకుంటా. ఇక్కడ పక్కకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది ఢిల్లీ అమృత్సర్ కట్రా ఎక్స్ప్రెస్ వే. సో ఇంకా అక్కడ ఎక్కితే ఇక్కడ దిగడమే డైరెక్ట్. ఎక్కడ మధ్యలో కొన్ని స్టాప్స్ ఉంటాయి కోర్స్. సో కావాలనుకుంటే ఇంకా ఆగిపోవచ్చు. రోడ్ మాత్రం స్ట్రైట్ ఉంటుంది ఇంకా నీట్గా. సో అది ఇంకా టైం పడుతుంది లేండి, ఇంకొక 4-5 years పట్టచ్చు ఈజీగా. ఇంకా దానికంటే ఎక్కువ కూడా పట్టచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ ఒక్కసారి అది అయితే మాత్రం నిజం చెప్తున్నా, సింపుల్గా వచ్చేయచ్చు జమ్మూ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఈ కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం డైవర్షన్స్ ఉన్నాయి, రోడ్ ప్యాచెస్ ఉన్నాయి మొత్తం. బట్ ఇక తప్పదు, ఇట్లాంటివి కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తర్వాత ఫ్యూచర్లో లైక్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. అమర్నాథ్కి సారీ మా వైష్ణోదేవి యాత్ర అనుకుంటా. సో బెస్ట్ థింగ్ ఏంటంటే నార్త్లో వాళ్ళు ఏదైనా యాత్ర చేసి ఇట్లాంటి స్పీకర్లు అన్న డీజే అని పెట్టేస్తారు మొత్తం. ఇప్పుడు చూడండి ఇదంతా వీళ్ళు వెళ్తున్నారు. కొంచెం వాళ్ళ టైంపాస్ కూడా అవుతుంది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లేండి. డైరెక్ట్ నడవడం కంటే కూడా ఇట్లా ఉన్నది అనుకోండి. చాలా డైవర్షన్స్ ఉన్నాయి, మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇంకా జమ్మూ 48 kilometers ఉంది మనకి. ఉదంపూర్ 66, శ్రీనగర్ 336 ఇంకా. సో మనం జమ్మూకి వెళ్ళిపోదాం తొందర. ఇంకా 10:30 చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్. ఇక్కడ నుంచైనా రోడ్ స్ట్రైట్ ఉంటుందో లేదో చూద్దాం. సాంబా 6 అంట. బేసిక్గా మనం డైరెక్ట్ శ్రీనగర్ వెళ్తే మాత్రం సాంబా నుంచి ఏదో డైవర్షన్ ఉంటుందని నేను విన్నాను, బట్ నాట్ షూర్. సో నేను చూపిస్తాను మీకు డైవర్షన్ ఆన్ ద వేలో. అంటే డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళాలనుకుంటే. అరే నాకు అర్థం కాదు, బజాజ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎక్కడ లేదేంద్రా రోడ్డు మీద. ఉన్నదా లేకపోతే నేను మిస్ అవుతున్నా. చాలా కనిపిస్తున్నాయి, యమహా కనిపిస్తుంది, మహీంద్రా కనిపిస్తుంది, టాటా మోటార్స్ కనిపిస్తుంది, బజాజ్ తప్ప. కానీ లాస్ట్కి అశోక్ లేలాండ్ కూడా ఉంది. బజాజ్ షుడ్ ఇంప్రూవ్ దేర్ సర్వీస్ క్వాలిటీని. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే అపార్ట్మెంట్స్ లెక్క ఉన్నాయి, బట్ ఐఎమ్ షూర్ ఇది అపార్ట్మెంట్స్ అయితే కాదు, మేబీ ఎయిమ్స్ అనుకుంటా. రైట్, ఎయిమ్స్. నైస్. ఎయిమ్స్ జమ్మూ అండ్ కాశ్మీరా, ఆల్ ఇండియా
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నైస్ రా, చాలా బాగుంది. ఎవరికైతే మేకప్ అంటే ఇష్టమో వాళ్ళు ఈ రోడ్డు మీద వితౌట్ హెల్మెట్ నడిపేయండి. సరే హెల్మెట్ ఉన్నా కూడా వైజర్ ఓపెన్ చేసి నడిపేయండి సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం ఇందాక బ్యాక్ సైడ్ వైజర్ ఓపెన్ చేసి నడిపించా, నాకు ఆల్మోస్ట్ అద్దకల్లా పడ్డది మేకప్. ఇంకా వైజర్ క్లోజ్ చేసి నడిపిస్తున్నా అప్పటి నుంచి. అఫీషియల్లీ వీ హ్యావ్ ఎంటర్డ్ జమ్మూ అనమాట. ఇంకా జమ్మూ లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఏదో చౌరస్తా దగ్గర రైట్ తీసుకోమని చూపిస్తుంది, చూద్దాం. పాపా బ్రౌనిష్ వాటర్, ఇటు రైట్ వెళ్ళాలనుకుంటా మనం. ఓహో, ఇటు కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుందా? ఈ కన్స్ట్రక్షన్ ఏంట్రా బాబు, నా సాగుకు ఉంది. ఎగ్జాస్ట్ చేస్తుంది బేసిక్గా, ప్రాబ్లం ఏం లేదు. కానీ అంటే కొంచెం చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ట్రాఫిక్ కూడా ఆఫ్కోర్స్ చాలా స్లోగా వెళ్తుంది. సో ఇట్స్ ఓకేలే, ఏం కాదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ కమ్ ఫర్ లదాఖ్. ఇది చాలా తక్కువ యాక్చువల్గా, ఇంకా ముందు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు, ఇక్కడ ట్రాఫిక్ ఉంది, అంతే తేడా. ఇది సిటీ అనమాట, జమ్మూ సిటీ. 10:40కి వస్తామని చూపిస్తే ఇప్పుడు ఎంత ఉంది సార్ టైమ్ చెప్తా, ఆగండి. 10:06 అవుతుంది. ఇంకొక 5-10 మినిట్స్లో వెళ్ళిపోతాం. హాఫ్ అన్ అవర్ బీట్ చేసాం గూగుల్ టైంని. ప్రాపర్గా వచ్చి ఉండే ఛాన్స్ దొరికిన దగ్గర అసలు తగ్గలేదు ఎక్కడ. జమ్మూ బజాజ్, అరే ఇది చూసి ఓపెన్ ఉన్నట్టు కూడా లేదురా. అదేం కలర్ రా బాబు, యాక్చువల్ బ్లూ కలర్ తీసేసి ఈ కలర్ ఏదో ఉంది. ఏమో క్లోజ్ ఉంది స్టిక్కరు. ఓడి అమ్మ, ఇంకా బజాజ్ షోరూమ్ ఎక్కడ ఉందో తెలీదు. ఏదో రివర్ క్రాస్ అవుతున్నాం, మళ్ళీ వెళ్తున్నా. ఒక లొకేషన్ కనిపించింది. నేను ఆల్రెడీ పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ చేసా, బట్ సిగ్నల్ ఇంకా రావట్లేదు. మళ్ళీ ఏదైనా ఇంకొక సిమ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఎట్లాగో ఆల్రెడీ నా జియోని కన్వర్ట్ చేసా. ఒకటి ఎయిర్టెల్ తీసుకున్నా అనుకోండి, సెట్ అయిపోద్ది. ఇంకో ఫోన్ ఉంది కదా లోపల, ఆ ఫోన్లోకి. అప్పుడు పొద్దున పఠాన్కోట్ గల్లీలలో తిరిగా, ఇప్పుడేమో జమ్మూ గల్లీలలో తిరుగుతున్నా ఈ బండి వల్ల. ఆ సర్వీస్ సెంటర్ క్లోజ్ అయినట్టు గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేయరా, ఆడ ఎవరు రాడు. ఆఫ్కోర్స్ నేను చేసింది కూడా తప్పే, ఒకటే చూసేసుకున్నా డైరెక్ట్. అది కనిపించింది, రివ్యూస్ చూసా, అంతా ఓకే అదే ఉంది. బట్ రివ్యూస్ ఎప్పటికీ చూడలేదు. షిఫ్ట్ చేశారా లేకపోతే మొత్తానికే క్లోజ్ చేశారా తెలియదు. ఇంకొక లొకేషన్ అయితే కనిపించింది. అది కనిపించకపోతే దేవుడి పైన భారం వేసి వెళ్ళిపోదాం ఇంకా మనం శ్రీనగర్. సిమ్ తీసేసుకుందాం. I need a new SIM. తెలంగాణ. ఎవడు అక్కడరా, కొట్రా హారం కొడితే ఎడిపోతావురా బాబు. ఇక్కడ ఓన్లీ సేల్స్ అంట. కొంచెం ముందుకు ఇక్కడే ఉంటుంది, చూసుకోక్కడ మా సర్వీస్ సెంటర్ ఉంటుంది, అక్కడ ఇక్కడ చూపించేసేయండి అని అన్నారు. సో సరే ఫైనల్లీ అయితే దొరికేసింది. యూటర్న్ ఎక్కడ ఉందిరా బాబు. 2 hours later. ఏం బజాజ్ జమ్మూ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో బండికి ఏం ఇష్యూ లేదు. జస్ట్ దాన్ని ఏమంటారు, ఏదో అప్డేట్ వచ్చిందంట. ఆ అప్డేట్ వల్లే ఇదంతా అయిపోయిందమ్మా. 1 అవుతుంది. 248 కిలోమీటర్స్, 5 hours 46 minutes. 6:46 కల్లా వెళ్తామని చూపిస్తుంది. నిన్నట్లాగా 7:30 వరకు వెళ్ళినా సరిపోతుంది. ఐఎమ్ కైండ్ ఆఫ్ సెటిల్ రైట్ నౌ.
చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా సెట్ అయిపోయింది, ఎలాంటి ఇష్యూ లేదని తెలిసింది అంతే. ఆ అప్డేట్ ఇప్పుడే రావాలరా భయ్యా, సావా దుబ్బాడు ఆ సెన్సార్ అప్డేట్ ఏందో కానీ. రియలీ థ్యాంక్ యూ రిషబ్ మహాజన్ బ్రో జమ్మూ. సో సర్వీస్ దగ్గర ఒక అతను కలిశాడు. సో తనే నన్ను బయటికి తీసుకెళ్ళాడు అనమాట తన బైక్ మీద. ఎయిర్టెల్ సిమ్ ఏమో ముందే తీసేసుకున్నా, ఆన్ ద వే ఈ సర్వీస్ సెంటర్ రాగా ఎయిర్టెల్ సిమ్ చూసేసా, అది కనిపిస్తే తీసేసుకున్నా సిమ్. సో అది ఇంకో ఫోన్లో వేసా. ఇప్పుడు ఈ ఫోన్లో ఇంకో సిమ్ కావాలి కదా, ఎందుకైనా మంచిది అని చెప్పేసి జియో సిమ్ తీసుకున్నాం ఇంకొకటి. సో ఎయిర్టెల్ సిమ్కి అయితే 350 అయింది, జియో సిమ్కి అయితే 600 అయింది. సరే 560 బేసిక్గా 560. సో బేసిక్గా అక్కడ రిఫరల్ రేంజ్ అస్సలు ఇవ్వరన్నమాట నెంబరు. సో ఖచ్చితంగా ఎవరైనా లోకల్ రిఫరెన్స్ కావాలంట ఆ నెంబర్ ఇవ్వాలంటే. ఐఐటి జమ్మూ ఇదే అనుకుంటా. నైస్ నైస్. ఏఎమ్స్, ఐఐఎం, ఐఐటి, ఎన్ఐటి అన్నీ ఉన్నాయి ఇక్కడ, తగ్గేదేలే. ఏఎం పర్ఫెక్ట్, ఐఐఎం జమ్మూ. ఈ లో ఆయిల్ ప్రెషర్ మళ్ళీ వస్తుంది. ఆయిల్ అయితే ఉంది, అసలు మీరు టెన్షన్ పడకుర్రే అని అన్నాడు. చిల్. ఇంకా ఒక్కసారి అయితే కాల్ చేసి అడుగుతా, ఇప్పుడు కాదు. శ్రీనగర్లో ఒకవేళ బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంటే ఇతనే నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ సర్వీస్ అయినా. సో ఆ నెంబర్కి నాకు ఒకసారి కాల్ చేయి, ఒకవేళ మీకు ముందే మన హెల్ప్ కావాలంటే నేను చేపిస్తా అని చెప్పేసి అన్నాడు. సో బెస్ట్ థింగ్. సో సర్వీస్ సెంటర్లో నెంబర్ తీసుకున్నా, పర్ఫెక్ట్. కొంచెం టెన్షన్ అయితే లేదు ఇప్పుడు. ఎట్లా ఎవరో ఒకరు ఉన్నారు మాట్లాడడానికి. సో అట్లా ఉండాలి సర్వీస్ సెంటర్ అయితే. మంచిగా ఉంది, క్రేజీ ఉండే, మంచిగా అనిపించింది నాకైతే. సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ద డే. జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వచ్చినాక ఇది సెకండ్ టోల్ గేట్. సో స్లోగా ఎలివేషన్ గెయిన్ అయిపోతున్నాం మనం ఆల్రెడీ. చూడండి లెఫ్ట్లో మొత్తం క్రేజీ ఉన్నాయి రోడ్స్ అయితే. ఏమన్నా ఉన్నాయి ఆ రోడ్స్ అయితే. నైస్. ఇవి కదా కావాల్సింది, టనల్ ఆగయా టనల్. సో ముందు వేరే రూట్స్ ఉండే అనమాట, ఈ టనల్స్ వల్ల ఇట్లా మొత్తం బ్రిడ్జెస్ కట్టేసి ఇట్లా చేశారనమాట. అరే యార్, దీనికోసం కార్లో వస్తే టోల్ కట్టినా పర్లేదు. చూడండి టనల్స్, ఇది జస్ట్ T1 ఫస్ట్ టనల్. శ్రీనగర్ పోయేలోపు 9 టనల్స్ వస్తాయి అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో అఫీషియల్లీ మన బైక్ ఫస్ట్ టైం ఒక టనల్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ లెట్స్ గో. నైస్. అసలు క్రేజీ ఉన్నాయి కదా టనల్స్. హాయ్ కోతి అన్న, చూడండి స్వాగ్ నీట్గా కూర్చున్నాడు పైన. ముందట రైడర్స్ వెళ్తున్నాడు అనిపిస్తుంది నాకైతే, బట్ నాట్ షూర్. చూస్తే అలానే ఉన్నారు. ఒక్కటే బైక్. ఇంకో టనల్. రే 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 రే. T2. నైస్. నాకు తెలిసి ఇట్స్ టైమ్ ఫర్ మీ టు జస్ట్ ఓపెన్ ద అటాచ్ ఇన్స్టా 360. అమ్మని అమ్మ, ఇన్ని టనల్స్ ఏంట్రా. థర్డ్ టనల్ ఇది. ఊడి అమ్మ, అక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇంకోటి ఉంది. అరే సూపర్ సూపర్ సూపర్. శేఖర్ మాస్టర్ బిజినెస్ చూడు. ఇప్పుడు అఫ్కోర్స్ నేను వేయలేనులేండి, కానీ డైలాగ్ కొడదాం. సూపర్ సూపర్ సూపర్. నువ్వు లో ఆయిల్ ప్రెషర్ రా ఏమన్నా, బండి ఖరాబ్ అయినా పర్లేదు పో. నీ అమ్మ ఎన్నిసార్లు వస్తుంది అది, అప్డేట్ చేయించినా కూడా పని చేస్తలేదు. ఇది టనల్ నెంబర్ 4. ఇష్టం ఉన్నట్టు లైన్ చేంజ్ అవ్వద్దు. లెట్స్ స్టే హియర్. ఐ గెస్ దిస్ విల్ బి ఓకే.
ఇందాకనే ఒక డైవర్షన్ వెళ్ళిపోయింది. ఆ డైవర్షన్ తీసుకుంటే మనకేంటంటే వైష్ణోదేవి లైక్ ట్రెక్ ఉంటుంది కదా, పైన వైష్ణోదేవి మాత గుడి ఉంటుంది, శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా అంటారు. సో అక్కడ కూడా రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడికి వెళ్తాం అనమాట. సో నేను ఇప్పుడు అది క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నా ఆ లెఫ్ట్లో. అమ్మా పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ, పెట్రోల్ అయితే కొట్టించేద్దాం ఫస్ట్. సో పెట్రోల్ అయితే కొట్టించేసిన. ఇంకా మనకు 217 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా ఒక లంచ్ కోసం అయితే గట్టే ప్రోటీన్ బార్ కూడా తినేసా ఒకటి. సో కొంచెం దూరం వరకు అయితే ఓకే. కొంచెం దూరం పోయినాక జస్ట్ ఫాస్ట్గా మ్యాగీ ఇలాంటిది ఏదైనా కనిపించింది అనుకో ఆపేసుకొని తినేసి ఫటా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ 6:48 చూపిస్తుంది. ఇంకా డిలే చేసుకొని మరీ నైట్ 8:30, 9 అయిందనుకోండి మస్తు కష్టమవుతుంది. లైట్ అంతా ప్రాపర్గా ఉంది కానీ బట్ ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ నైట్ డ్రైవింగ్ అంతే. ఇప్పుడే చూశాను అనమాట, ఇక్కడ ఉదంపూర్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఎట్లా వస్తున్నాయిరా బాబు ట్రైన్లు ఇక్కడ రాక అమ్మా. సో నిన్న మనకు ఢిల్లీ గుర్గావ్ నుంచి రాంగా పఠాన్కోట్ రూట్లో కలిసారు కదా వెస్ట్ బెంగాల్ రైడర్స్. సో ఇవే 2 బైక్స్ వెస్ట్ బెంగాల్ శ్రీనగర్ అంటే బండి జస్ట్ ఇప్పటివరకు 3500 కిలోమీటర్సే తిరిగింది, ఇంకా ఎక్కువ అయితే తిరగలేదు. సో మరి దానివల్ల ఏమన్నా ఇప్పుడే హైదరాబాద్ మెకానిక్తో కూడా మాట్లాడేసా. సో ఆ సెన్సార్ ఇష్యూ అండ్ కన్ఫర్మ్ చేశాడు తను కూడా. బట్ ఒక్కసారి మళ్ళీసారి చెక్ చేయించమన్నాడు, కుదిరితే సెన్సార్ చేంజ్ చేయించమన్నాడు. శ్రీనగర్లో బజాజ్ షోరూమ్ ఉంటే సో ఇవాళ నైట్ అన్నా అబ్బా ఇందులోకి వెళ్ళి అసలు ఓవర్టేక్ చేసేలాగా కూడా లేదు. ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఒక 8-9 కిలోమీటర్స్ ఉన్నది అనుకుంటున్నాను నేను. వెయిట్ బ్రో, మళ్ళీ ఇంకొకటా? నో టోల్ గేట్ బేసిక్గా ఎంట్రీ అంటే అటు సైడ్ నుంచి అటు టోల్ గేట్ ఉంది కదా, ఇది ఇంకో సైడ్ టోల్ గేట్. అండ్ ఇటు నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి టోల్ గేట్ అనుకుంటా. టనల్కి మనీ అనుకుంటా అదే. అరే లీన్ చేస్తుంటే ఉందిరా మజా, బట్ ఎక్కువ చేయొద్దు చరణ్, గుర్తుపెట్టుకో. హాహాహా మజా వస్తుంది. ఇంకా మనకు 147 కిలోమీటర్స్. నా వెనక అయితే అసలు ఎలాంటి ట్రాఫిక్ లేదు. సో అందుకే నాకు కొంచెం ఆ లిబర్టీ ఉంది నా ఇష్టం వచ్చినట్టు పోవడానికి. ముందట ఏదో టనల్ కనిపిస్తుంది, ఉందనుకుంటా టనల్. సో ఇప్పటివరకు అయితే మనము ఇవాళ 5 టనల్స్ క్రాస్ చేసినాం, ఇంకా 4 వస్తే అనుకుంటున్నా, చూద్దాం. మీరు డోంట్ మిస్ ద వ్లాగ్. సో అదనమాట సంగతి. ఈరోజు అయితే ఇప్పటివరకు మనము 5 టనల్స్ అయితే క్రాస్ చేసామన్నమాట. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్స్. సో ఎలా ఉందో చెప్పండి, అసలు ఎట్లా ఉండేది నా మోటో బ్లాగింగ్. ఇంకొంచెం ఇంప్రూవ్ ఎక్కడైనా అవ్వాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బేసిక్గా ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ పార్ట్ కూడా పెడతా Day 2లో, ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. అండ్ కంటిన్యూస్గా లాస్ట్ వరకు అంటే శ్రీనగర్ వెళ్ళే వరకు కూడా పెడితే చాలా పెద్దగా అయిపోతుంది. సో మీకు కూడా బోర్ కొడుతుంది. అందుకే ఏం చేస్తానంటే ఈ వీడియోని 2 పార్ట్స్ పెడతా. ఇప్పటివరకు మనం 5 టనల్ క్రాస్ చేసాం కదా, ఈ రోడ్లో మనకైతే 9 టనల్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 టనల్స్ కూడా వస్తాయి, అవి కూడా రికార్డ్ చేసిన. అస్సలు మిస్ అవ్వద్దంటే కంటిన్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సెకండ్ పార్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. లేట్ చేయను, జస్ట్ 2 to 3 డేస్లో పెట్టేస్తా సెకండ్ పార్ట్ వీడియో కూడా. ఓకే, రెడీ కదా? సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి ముందు క్రేజీ ఉంటుంది లదాఖ్ సిరీస్ అయితే. చలో బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. జై హింద్.